హలో, నేను డాక్టర్ గాయత్రి, ఫెర్నాండెస్ హాస్పిటల్లో జన్యుశాస్త్ర విభాగం హెడ్. ఈరోజు కన్సాంగ్వినిటీ గురించి తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి మీ ముందుకు వచ్చాను. కన్సాంగ్వినిటీ అంటే రక్త సంబంధ వివాహము. అంటే ఇద్దరూ ఒకే పూర్వీకుల నుంచి వచ్చినవారు. సాధారణంగా ఇది ఫస్ట్ కజిన్స్ లేదా సెకండ్ కజిన్స్ మధ్య జరిగే వివాహాన్ని సూచిస్తుంది. తల్లిదండ్రులు రక్త సంబంధులు అయితే ఇద్దరిలోనూ ఒక తప్పు జన్యు కాపీ ఉండే అవకాశం ఎక్కువ. బిడ్డకు తప్పు జన్యు కాపీ ఇద్దరి నుంచి వస్తే ఆ బిడ్డకు జన్యువ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణ ఉదాహరణలు బీటా తలసీమియా, స్పైనల్ మస్కులర్ అట్రోఫీ. క్యారియర్ స్క్రీనింగ్ అంటే తప్పు జన్యు కాపీ ఉన్న వ్యక్తి. సాధారణంగా వారు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటారు, ఎలాంటి లక్షణాలు కనిపించవు. చాలామంది మన కుటుంబంలో ఎవరికీ ఈ వ్యాధి లేదు కాబట్టి రిస్క్ ఉండదు అని అనుకుంటారు. కానీ క్యారియర్స్కు తామే క్యారియర్స్ అన్న విషయం తెలియదు. తల్లిదండ్రులు ఇద్దరూ క్యారియర్స్ అయితే ప్రతి గర్భధారణలో బిడ్డకు ఈ వ్యాధి వచ్చే అవకాశము 25% ఉంటుంది. క్యారియర్ స్క్రీనింగ్ అనేది దంపతులకు చేసే రక్త పరీక్ష. దీని ద్వారా ఎవరికైనా ఒక తప్పు జన్యు కాపీ ఉందా లేదా తెలుసుకోవచ్చు. అలా ఉంటే బిడ్డకు కొన్ని జన్యు వ్యాధులు వచ్చే అవకాశాన్ని ముందుగానే అంచనా వేయవచ్చు. గర్భధారణకు ముందే లేదా గర్భధారణ ప్రారంభ దశలో చేయవచ్చు. అత్యుత్తమ సమయము గర్భధారణకు ముందే చేయటం. అలా చేస్తే ఫలితాలు తెలుసుకోవటానికి, రిస్క్ అర్థం చేసుకోవటానికి, అవసరమైన ఎంపికలను ప్రశాంతంగా ఆలోచించటానికి సరిపడా సమయము ఉంటుంది. ఇది దంపతులకు తమ బిడ్డకు జన్యువ్యాధి వచ్చే అవకాశం ఎంత ఉందో తెలుసుకునేందుకు సహాయపడుతుంది. ఇద్దరూ క్యారియర్స్ అయితే గర్భధారణ సమయంలో బిడ్డకు వ్యాధి ఉందా లేదా తెలుసుకునేందుకు అదనపు పరీక్షలు చేయమని జన్యు నిపుణులు సూచించవచ్చు. ఐవీఎఫ్ గురించి ఆలోచిస్తున్న దంపతుల కోసం ఎంబ్రియో టెస్టింగ్ కూడా చేయవచ్చు. దీని ద్వారా ఆరోగ్యమైన ఎంబ్రియోలను మాత్రమే గర్భాశయంలో స్థాపించడము, ఆరోగ్యమైన బిడ్డ కలిగే అవకాశాలు పెరుగుతాయి. ఈ సమాచారం ద్వారా మీకు కన్సాంగ్వినిటీ గురించి మంచి అవగాహన వచ్చిందని ఆశిస్తున్నాను. మరిన్ని వివరాల కోసము వివరణలో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్కు సంప్రదించండి. ధన్యవాదాలు.